ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు: స్వచ్ఛ భారత్ ప్రజల సహకారంతో ప్రజా ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని 2029 నాటికి స్వచ్ఛాంధ్రప్రదేశ్గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో సాగునీటి సంఘాలకు త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వరదల కారణంగా ముంపు ప్రాంతాల్లో ధృవీకరణ పత్రాలు పోగొట్టుకున్న విద్యార్థులకు నకలు పత్రాలను ఉచితంగా అందిస్తామని ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రకటించింది. వార్తల వివరాలు: జాతిపిత మహాత్మాగాంధీ, పూర్వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు వారికి ఘనంగా నివాళులర్పిస్తూ దేశానికి అందించిన సేవలను స్మరించుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి జగదీప్ ధన్కడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం వేదికగా నివాళులర్పించారు. స్వచ్ఛ భారత్ ప్రజల సహకారంతో ప్రజా ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మహాత్మాగాంధీ 155వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి ఈరోజు ఢిల్లీలో స్వచ్ఛ భారత్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పరిశుభ్రత కోసం చేపట్టిన అతిపెద్ద ప్రచార కార్యక్రమాల్లో ఒకటైన స్వచ్ఛ భారత్ మిషన్ 10 ఏళ్లు పూర్తి చేసుకుందని అన్నారు. సమిష్టి కృషితోనే స్వచ్ఛ భారతం సాధ్యమవుతుందని ప్రధానమంత్రి పేర్కొంటూ, आज 2 अक्टूबर के दिन मैं कर्तव्य बोध से भी भरा हुआ हूं। आज स्वच्छ भारत मिशन को 10 साल के मुकाम पर हम पहुंच चुके हैं। स्वच्छ भारत मिशन की ये यात्रा करोड़ों भारतवासियों की अटूट प्रतिबद्धता का प्रतीक है। मेरे आज की 10 साल की इस यात्रा के पड़ाव पर मैं हर देशवासी, हमारे सफाई मित्र, हमारे धर्मगुरु, हमारे खिलाड़ी, हमारे सेलिब्रिटीज, एनजीओज, मीडिया के साथी सभी की सराहना करता हूं, भूरी भूरी प्रशंसा करता हूं. రాష్ట్రాన్ని 2029 నాటికి స్వచ్ఛాంధ్రప్రదేశ్గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులు, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం జాతీయ కళాశాల ప్రాంగణంలో గాంధీ విగ్రహానికి ముఖ్యమంత్రి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వతంత్రం కోసం మహాత్మాగాంధీ చేసిన పోరాటాన్ని గురించి ప్రస్తావిస్తూ, భారతీయులుగా మేము స్వతంత్ర భారతదేశంలో ఉండాలని నిరంతరం పోరాడారు. ఆయన అవలంబించిన సిద్ధాంతం ఈ రోజే కాదు, భావి తరాలకు కూడా ఆదర్శం. ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా ఇప్పుడు కూడా ఆయన గుర్తుపెట్టుకుంటున్నామంటే, ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం పనిచేస్తున్నామంటే దానికి కారణం ఆ ఆలోచనలు ఎప్పుడు కూడా ప్రజాహితం కాబట్టి ఆలోచిస్తున్నాం. ఒక పక్క స్వాతంత్రం కోసం పోరాడమే కాకుండా ఇంకొక పక్కన ఎక్కడెక్కడ స్వచ్ఛత కార్యక్రమాన్ని ఆయన చేపట్టి ప్రజా చైతన్యం తీసుకొచ్చాడు. గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు మంత్రులు, కలెక్టర్లు, అధికారులు పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. ఏలూరు, అనంతపురం, పార్వతీపురం మన్యం, చిత్తూరు, ఎన్టీఆర్, కృష్ణా, కాకినాడ, పశ్చిమ గోదావరి, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో నిర్వహించిన స్వచ్ఛతా ర్యాలీ కార్యక్రమాల్లో అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన స్వచ్ఛతా కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. దీనిపై మరిన్ని వివరాలను మా శ్రీకాకుళం ప్రతినిధి ఎస్ జోగినాయుడు అందిస్తారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ముగింపు కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం నగరంలో అరసవల్లి మిల్ జంక్షన్ నుండి కలెక్టరేట్ వద్ద ఉన్న డచ్ భవనం వరకు సైకిల్ ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా స్వచ్ఛతా హీ సేవ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు 2 వారాల పాటు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలని నిర్వహించుకోవడం ఎంతో అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలో సాగునీటి సంఘాలకు త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి 40 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. నిన్న విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో సాగునీటి సంఘాల వ్యవస్థను బలోపేతం చేయనున్నామని తెలిపారు. త్వరలో ఈ సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వస్తుసేవల పన్ను జీఎస్టీ కమిషనర్ సాధు నరసింహారెడ్డి తెలిపారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ప్రాంతీయ పాస్పోర్ట్ కేంద్రం, కస్టమ్స్, జీఎస్టీ శాఖల ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ వాగ్దాన్ను ప్రాంతీయ పాస్పోర్ట్ కేంద్రం అధికారి శివహర్ష, ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి శ్రీసాయి వెంపాటితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛత అనేది మానవ వ్యక్తిగత జీవనశైలికి ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. స్వచ్ఛతా హీ సేవ స్ఫూర్తిని అందరూ కొనసాగించాలని తెలుపుతూ ఈ వాగ్దానం ద్వారా సమాజంలో స్వచ్ఛత మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఎవరైతే ఈ స్వచ్ఛతలో పాల్గొనే కార్మికులు ఉంటారో వారందరినీ గౌరవించడం, అదేవిధంగా స్వచ్ఛత అనేది సమాజం యొక్క మౌలికమైన ఒక అంశంగా తీసుకొని రావడం ద్వారా ఈ 10 సంవత్సరాలుగా మనం కండక్ట్ చేస్తున్న స్వచ్ఛతను ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ 3 డిపార్ట్మెంట్స్ వారు కూడా ఈరోజు ఈ వాగ్దాన్ని కండక్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం సౌడాం గ్రామంలో ఈరోజు నిర్వహించిన గ్రామ సభలో మంత్రి పాల్గొని స్థానికులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రామాల్లో మౌలిక వస్తువుల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నామని అన్నారు. పంచాయతీలు స్వయం సమృద్ది చేయాలనే లక్ష్యంతో ఈ సభలను నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఉప ముఖ్యమంత్రి కుటుంబానికి వేద పండితులు వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా అన్నప్రసాద నాణ్యతను గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. కాగా ఉప ముఖ్యమంత్రి ఈరోజు రాత్రికి తిరుమలలోనే బస చేసి రేపు ఉదయం తిరుపతికి చేరుకుని వారాహి బహిరంగ సభలో పాల్గొంటారు. రాష్ట్రంలో రేపటి నుంచి జరగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2024 పరీక్షకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి అందిస్తున్న మరిన్ని వివరాలను ఇప్పుడు విందాం. రాష్ట్రంలో ఉపాధ్యాయుల కోసం నిర్వహించే ఉపాధ్యాయుల అర్హత పరీక్ష టెట్ 2024 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు తెలిపారు. రేపటి నుండి ఈ నెల 21 వరకు జరగనున్న ఈ పరీక్షలు ఎంపిక చేసిన కేంద్రాలలో ఉదయం, మధ్యాహ్నం జరుగుతాయన్నారు. మొదటి విడత పరీక్ష ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం విడత పరీక్ష 2:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని తెలిపారు. అన్ని జిల్లాలలోని విద్యాశాఖాధికారి కార్యాలయాల్లో సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశామని, అభ్యర్థులు ఎటువంటి సందేహాలున్నా వీటిని సంప్రదించాలని సూచించారు. సాయి సిస్లా, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వరదల కారణంగా ముంపు ప్రాంతాల్లో ధృవీకరణ పత్రాలు పోగొట్టుకున్న విద్యార్థులకు నకలు పత్రాలను ఉచితంగా అందించాలని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. విజయవాడతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరదలకు ఇళ్లు నీట మునగడంతో చాలా మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కోల్పోయినట్లు గుర్తించామని, ఇలాంటి వారికి ఎటువంటి రుసుములు లేకుండా ఉచితంగా సర్టిఫికెట్లు ఇవ్వనున్నట్లు బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. స్వతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన ప్రముఖులు జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని అందించి భారతదేశానికి 2వ ప్రధానమంత్రిగా వ్యవహరించిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతి ఈరోజు. ఈ సందర్భంగా దేశాభివృద్ధికి ఆయన అందించిన సేవలను ప్రజలు స్మరించుకుంటున్నారు. 1904వ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొఘల్ సరాయ్ పట్టణంలో జన్మించిన ఆయన స్వతంత్ర పోరాటంలో మహాత్మాగాంధీకి అత్యంత ప్రియ శిష్యునిగా పేరు తెచ్చుకున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్వచ్ఛ భారత్ ప్రజల సహకారంతో ప్రజా ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని 2029 నాటికి స్వచ్ఛాంధ్రప్రదేశ్గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో సాగునీటి సంఘాలకు త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వరదల కారణంగా ముంపు ప్రాంతాల్లో ధృవీకరణ పత్రాలు పోగొట్టుకున్న విద్యార్థులకు నకలు పత్రాలను ఉచితంగా అందిస్తామని ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రకటించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.